జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాటారం మండలం మేడిపల్లి గ్రామ సమీపంలో యువతి దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కాటారం భూపాలపల్లి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలో యువతి కుళ్లిపోయిన మృతదేహం కలకలం రేపింది. ఘటనా స్థలంలో ఆధార్ కార్డు లభ్యం కావడంతో చిట్యాల మండలం ఒడితెల గ్రామానికి చెందిన కప్పల వర్షిని యువతిగా గుర్తించారు. మేడిపల్లి అటవీ ప్రాంతం గుండా వెళ్తున్న పలువురు వాహనదారులు రహదారి సమీపంలో యువతి మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారంతో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సిఐ నాగార్జునరావు, ఎస్ఐ శ్రీనివాస్ వెళ్లి ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహం పక్కనే యువతి ఆధార్ కార్డు, కుంకుమ, నిమ్మకాయలు పడి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. వాటి ప్రకారం చిట్యాల మండలం ఒడితెల గ్రామానికి చెందిన కప్పల వర్షిని అనే యువతిగా నిర్ధారించారు. వర్షిని తండ్రి కుమారస్వామి 2 నెలల కిందట అనారోగ్యంతో మృతి చెందినట్టు తెలుస్తోంది. తండ్రి మరణంతో వర్షిని బాగా కుంగిపోయింది. ఆ ఆవేదనతో ఈ నెల 3న ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో తల్లి కవిత పలుచోట్ల ఆరా తీసింది. కూతురు ఆచూకీ ఎక్కడా లభ్యం కాకపోవడంతో ఈ నెల 6వ తేదీన చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మిస్సింగ్ కేసుగా దర్యాప్తు ప్రారంభించారు. వాహనదారులు ఇచ్చిన సమాచారంతో కేసులో పురోగతి కనిపించింది. ఈ క్రమంలో ఓ యువతి మృతదేహం లభ్యం కావడం, ఆ మృతదేహం వర్షినిదే నిర్ధారణ కావడం జరిగింది. మృతదేహం పక్కనే యువతి ఆధార్ కార్డు లభ్యం కావడంతో కేసు దర్యాప్తు సులువైంది. ఇంటి నుంచి వెళ్లిపోయిన వర్షిని అనుమానాస్పదంగా మృతి చెందడంపై పలు రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 3వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన వర్షిని ఇంతకాలం ఎక్కడుందనే అనుమానాలు వస్తున్నాయి. ఆమెనెవరైనా నమ్మించి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. 20 రోజుల క్రితం అదృశ్యమైన యువతి ఈ అడవిలో ఎందుకొచ్చింది? ఎవరైనా ఆమెను హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకుందా? చంపి మృతదేహాన్ని పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్టు సమాచారం. యువతిని చంపి క్షుద్ర పూజల వైపు దృష్టి మళ్లేలా చేశారా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే పోలీసులు సీసీ కెమెరాలు, కాల్ డేటా సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. త్వరలో మిస్టరీని ఛేదిస్తామని పోలీసులు తేల్చి చెప్పారు. తగిన సమాచారం మేరకు కాటారం పిఎస్ పరిధిలోని మేడిపల్లి శివారు ఇటు చూస్తే కమలాపూర్ క్రాస్ రోడ్ నియర్ బై ఒక గుర్తు తెలియని యువతి మృతదేహం పడి ఉందని చెప్పేసి సమాచారం మేరకు వృద్ధి చేయడం జరిగింది. క్రైమ్ ఆఫ్ సీన్లో ఎవరా అని చెప్పేసి ఆ డెడ్ బాడీని దర్యాప్తులో భాగంగా దర్యాప్తు చేస్తుంటే కప్పల వర్షిని ఒడితెల గ్రామానికి చెందిన అమ్మాయిగా గుర్తించబడింది. ఈ అమ్మాయి ఆగస్టు 2వ తారీఖు రోజున అంటే ఆగస్టు 3న అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి మిస్ అయిందని చెప్పేసి చిట్యాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరిగింది. దాని తర్వాత దర్యాప్తులో భాగంగా 6th రోజున వాళ్ళ మదరు పిటిషన్ వేయడం జరిగింది. అప్పటి నుంచి పోలీసు బృందాలు అమ్మాయి కోసం గాలించడం జరుగుతుంది.